కృష్ణ ఎంత దారుణమైన అవమానాలు పాలయ్యాడు. కోట శ్రీనివాసరావు చెప్పలా కాండ్రించి ఉమ్మేశాడు మొహాన్ అందరు ఎదురుగుండా అని బాలకృష్ణ. ఆ తర్వాత కోట శ్రీనివాసరావుకి ఎంత అవకాశాలు వచ్చినాయి. బేసిక్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో వీళ్ళని కాదని ఒక రకంగా చెప్పాలంటే మాఫియానని కానీ వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళని కాదని ఇప్పుడు మీరు కొన్ని చూస్తే ఇప్పుడు ఆ జబర్దస్త్లో లేకపోతే ఈ ప్రోగ్రాములు ఏమన్నా ఉన్నాయనుకోండి, తెలుగుదేశం అనుకూలానికి సంబంధించినటువంటి యూట్యూబర్లు కూడా అందులో వస్తారు. తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ మా టీవీలోనైనా జీటీవీలోనైనా వీటెట్లోనైనా వస్తారు, ఈటీవీలోనైనా ఆ ప్రోగ్రాంలో వస్తారు. ఏదో గెస్ట్ అపీరెన్స్ లేకపోతే సరదాగా స్కిట్లో యాడ్ చేస్తామో ఇట్లాంటిది. అదే యాంటీ టీడీపీ ఉన్నటువంటి వాళ్ళు కానీ న్యూట్రల్గా ఉన్నోళ్ళు, మళ్ళీ యాంటీ టీడీపీ కూడా అక్కర్లా న్యూట్రల్గా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు ఎవరు రానియరు. న్యూట్రాలిటీ పనికిరాదు. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే లేదా బుల్లితెర రంగంలోనైనా సరే తెలుగుదేశం అనుకూలురైతే మాత్రమే మీకు అవకాశాలు లభిస్తే 100కి 80%. ఒక 20% మాత్రమే రెండవ ఛాన్స్, అది కూడా న్యూట్రల్గా ఉంటేనే. ప్రో వైసీపీ ప్రో కాంగ్రెస్ అంటే అవకాశాలు ఉండవు. తర్వాత దాన్ని కాస్త మార్చినటువంటి వాడు కేసీఆర్. కేసీఆర్ ఎప్పుడైతే బీఆర్ఎస్ చేతికి వచ్చిందో, అదే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి తొక్కి నారదీసి దారిలో పెట్టాడు అలానే. అప్పటి నుంచి టీఆర్ఎస్ అనుకూలమైనటువంటి వాళ్ళకి కూడా వచ్చినాయి.